Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కస్టమర్ కొంతమంది పేమెంట్ చేసిన తర్వాత మనకు అప్డేట్ కాలేదంటే సస్పెండ్లో ఉన్న నంబరు ఇంకా చూపించడం లేదు, అది వన్ వే బ్లాక్లో ఉంటుంది. వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి వాటిలో కట్టుంటారు. ఆ కట్టిన వాటిని ఎలా అప్డేట్ చేయడము, మనం గ్రూప్లో పెట్టేసి మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. మనమే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీని చూసారా, ఇక్కడ అన్బేర్ రిక్వెస్ట్ చేసినామంటే మనకు సరిపోతుంది. ఈ డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ అనే దాన్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క ఫోన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. కస్టమర్ యొక్క ఫోన్ నంబర్ విత్ ఎస్టీడీ కోడ్తో డిఆర్ఎం కస్టమర్ సెర్చ్ చూసారా, ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి రిక్వెస్ట్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసినామంటే ఇక్కడ వన్ వే బ్లాక్ చూసారా, వన్ వే బ్లాక్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనము దీని యొక్క స్టేటస్ ఏముంది. ఇక్కడ వన్ వే బ్లాక్ అనేసి ఉంది. ఈ వన్ వే బ్లాక్ అనేదాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు సర్వీస్ రిక్వెస్ట్కి వెళ్ళేసి సర్వీస్ రిక్వెస్ట్లో ఇక్కడ బిల్లింగ్ రిలేటెడ్ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంపరవరీ అన్బార్ అనేసి ఇక్కడ మనకు ఉంటుంది. మనం అన్బార్ రిక్వెస్ట్ ఇవ్వలేము, టెంపరవరీ అన్బార్ అనేదాన్ని క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అవుతుంది. కింద డీటెయిల్స్, పేమెంట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, డ్యూ డేట్ ఎప్పుడు, బ్యారిడ్ డేట్ ఎప్పుడు అనేసి ఇక్కడ చూపిస్తుంది మనకు. అంటే ఈ బ్యారిడ్ డేట్ అనేది ఈ డేట్ వరకు చూస్తుంది, లేకపోతే మళ్ళీ మనకు ఆటోమేటిక్గా సస్పెండ్లోకి వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ ఎంత చేశారనేది ఎంటర్ చేస్తాము. వాళ్ళు మీకు దీంతో మెయిన్ కావాల్సింది ఏమంటే పేమెంట్ వాళ్ళు దేంతో నుంచి చేశారు, పేమెంట్ మోడ్ అండ్ రిక్వెస్ట్ నంబర్, అంటే మనకు యూపీఐ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కావాలి. ఇక్కడ పేమెంట్ మోడ్, ఇప్పుడు మనం పేటిఎం లేకపోతే ఫోన్పే ఇది ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అనేదాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. అంటే మనకు రెఫరెన్స్ యూపీఐ రెఫరెన్స్ ఐడి అని ఉంటుంది కదా, ఆ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి పేమెంట్ డేట్, వాళ్ళు ఎప్పుడు పేమెంట్ చేశారు అనేది డేట్ని ఎంటర్ చేసుకునేసి ఇక్కడ నెక్స్ట్ ఇచ్చామంటే ఇక్కడ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మనకు ఒకసారి చూపిస్తుంది రివ్యూ. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డేటా కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ ఫాల్స్గా ఉంటే మనకు యాక్సెప్ట్ చేయదు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి దీన్ని చూసుకునేసి సబ్మిట్ ఇస్తాము అంతే. ఇప్పుడు మనకు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయింది. ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. నాకు ఈ మధ్య టైం లేక నేను కొన్ని వీడియోస్ పెట్టడం లేదు. టైం కుదిరిందంటే పెడతాను నేను. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ థింగు మన టిప్స్ అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుందనేసి ఈ వీడియోస్ చేయడం నేను. ఓకే, ఇది అయిన తర్వాత మనకు అయిందా లేదా అని ఎలా చెక్ చేయాలి అంటే సేమ్ డిఆర్ఎం ఎంట్రీకే మళ్ళీ వెళ్తాం మనము. డిఆర్ఎం ఎంట్రీకి అంటే మనము సెర్చ్ ఇక్కడ రిపోర్ట్లోకి వెళ్ళి సెర్చ్ సేల్స్ ఛానల్ సర్వీసు డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అంటే కొన్ని వీడియోస్ చేయమని చెప్పి. ఆ వీడియోస్ చేస్తాను నేను, ఆ టైం దొరికినప్పుడు ఆ వీడియోస్ కూడా చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనకు సెర్చ్ అనేది ఉంది కదా, ఇక్కడ సేమ్ ఇంతకుముందు మనం చేసినట్టు ఎస్టీడీ కోడ్ విత్ ఫోన్ నంబర్ ఇచ్చి సెర్చ్ చేస్తాము. ఇప్పుడు చూసారా మనకు యాక్టివ్లోకి వచ్చింది. ఇంతకుముందు వన్ వే బ్లాక్లో ఉన్నింది, ఇప్పుడు యాక్టివ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా ఇక్కడ మీకు డీటెయిల్గా మీకు మొత్తం వస్తుంది. మీకు ఏదైనా వీడియోస్ కావాలి, మీకు ఏదైనా రిక్వెస్ట్ కావాలంటే మీరు కామెంట్లో పెట్టండి, నేను ఆ వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనకు నేర్చుకోవాల్సింది ఇంత చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదున్నా డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి మీ టిప్స్ సోదరులకి షేర్ చేయండి.